హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ చూసి వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దయచేసి. లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది చూడడానికి ఉంటుందండి. మనకు ఉపయోగపడకపోయినా ఎదుటి వాళ్ళు చూస్తారు కదా మన వీడియోస్, అంటే మీకు నచ్చకపోయినా ఇంకా ఎక్కువ మంది చూస్తారు కదండి లైక్ చేయడం వల్ల. సో అదండి, మనం ఏదైనా కూడా మనం చెప్పేది వాళ్ళు పూర్తిగా వింటేనే కదా మనకి క్లారిటీ అన్నది వస్తుంది. చాలామంది సగం వీడియో చూస్తారో మళ్ళీ మెసేజ్ చేస్తారో, అది కాదండి. పూర్తిగా చూడండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, మీరు చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. మీరు వినకపోతే అర్థమవ్వదు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి తెలుసు కదా, ఇక్కడ ఒక బ్లాక్గా మనకి తెలుసు కదా, ప్రతి ఒక్కరు కూడా లేడీస్కి రోమాల కింద ఉంటాయి, చూడడానికి అసహ్యంగా ఉంటుంది. ఏంటి అని చాలా యూజ్ చేస్తారు, అయినా అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అయ్యేదండి. ముక్కు కూడా తెలుసు కదా, ఒక రోమాల కింద ఉండి చిరాక్ కింద ఉంటుంది, బయటికి వెళ్ళడానికి కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. సో అటువంటి వాళ్ళకి చాలా చాలా మంచిగా యూజ్ఫుల్ అయ్యేదండి. మన ఇంట్లోనే దొరికి పసుపుతోనండి. సో పసుపు మనకి ఆయిల్ తెలుసు కదా, మన తలకు పెట్టుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఆ రెండు ఉంటే చాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండిట్లతో మంచి యూజ్ అయ్యేదండి. ఇది చాలా మందికి ఇక్కడ రోమాల కింద ఉండి అసలు ఎంత అసహ్యంగా ఉంటుందండి. ఫేస్ చూడగానే ఏంటి అన్న ఫీలింగ్ మనకే అనిపిస్తుంది, అండ్ బయట వాళ్ళకి కూడా అలా అనిపిస్తుందండి. సో అటువంటి వాళ్ళందరికీ యూజ్ఫుల్ అయ్యేదే టిప్ అండి. సో వీడియో అంతా కూడా మొత్తం చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి నేను చెప్పేది ఏంటన్నది. మీరు వీడియో చూడకపోతే ఏంటన్నది తెలియదు. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అనేది చూస్తే మీకు క్లారిటీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది. చాలా చాలా మంచిదండి. చూస్తున్నారు కదండి, ఇదిగోండి పసుపు ఆయిల్ అండి, కోకోనట్ ఆయిల్. ఆల్రెడీ మీకు ముక్కు దగ్గర ఇంకా ఎలాగండి మనము ఏళ్ళుతో మనం ఎలా అనుకోవాలండి. సో మనకి ఇక్కడే కదా మనము కోకోనట్ ఆయిల్ వేసాం కదా. పసుపు మీకు తెలుసు, పసుపు చాలా చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. మనం పింపుల్స్కైనా సరేనండి పసుపు అన్నది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి. సో మనం ఏళ్ళతోనండి పసుపులో మనం కోకోనట్ ఆయిల్ తెలుసు కదా మీకు, మన కొబ్బరి నూనె అది అప్లై చేయాలండి. రెండు సమపాలు అంటే మనం కలపడానికి ఈజీగా ఉండేలా తీసుకోవాలండి. మరీ జోరు అవుతే పాకపోద్ది కదా, మన ఫేస్ అంతా అయిపోద్ది. సో అందుకని మనకి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. మనకి ఇలా రెండు కలిసేలాగా చూస్తున్నారు కదా, మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదండి. రెండు కూడా ఇలాగ ముక్కు కడ రాసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు అయినా సరే, పావు గంట అయినా సరే ఇలా చేశారంటే రోమన్స్ తెలుసు కదా మనకి, ఎంట్రుకులు ఉంటాయి చిన్న చిన్నవి, అవి అలాంటివి ఏం మొత్తం మీరే చూస్తున్నారు కదా. ఈ ఏలుతో ఇలాగా మనం పసుపు అండ్ ఇలాగండి ఇలా కలుపుకోవాలి. మనము మరీ పలచగా కలుపుకోకూడదు, మరి ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోకూడదండి. సమపాలలో వేసుకోవాలి రెండు. ఇలా మీరు కనీసం ఒక 2 మంత్ అయినా చెయ్యండి, చాలా చాలా బాగుంటుందండి. మీరే చూస్తున్నారు కదా మనకి ఇక్కడ రోమన్స్ అంటే చిన్న చిన్న ఎంటుకులాగా ఉంటాయి, అందరూ చాలా ఇబ్బంది పడతారు. అటువంటి వాళ్ళకి ఒకే ఒక 10 నిమిషాలు ఉంచుకోండి. మీరు ఒక 10 నిమిషాలు ఉంచుకున్నారంటే మీరే ఆశ్చర్యపోతారు అసలు అని. సో అంత బాగా యూజ్ఫుల్ ఉంటుందండి. నేను ఇది మా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాను. నేను అందరికీ ఉంటుందని కాదండి, ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఉన్న వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు, ఎందుకంటే వాళ్ళు చూస్తే ఎలా ఉన్నారు, మనం ఏంటి ఎలా ఉన్నామో అలా ఫీల్ అవుతారు కదా. అటువంటి వాళ్ళ గురించి నేను పనగట్టుకుని చెప్తున్నాను. సో అందరికైతే కాదండి.